ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, కానీ అక్కడ అభివృద్ధి మాత్రం ఆమడ దూరంలో ఉంది. అది పేరుకే సబ్ డివిజన్. అక్కడ బోర్డు తప్ప బస్టాండ్ లేదంటే పాలకుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం పేరుకే సబ్ డివిజన్, కానీ అక్కడ మాత్రం ప్రజలకు అందుబాటులో కనీసం ఒక బస్టాండ్ కూడా లేదు. పట్టణాలకు వెళ్లాలంటే చుట్టుపక్కల ఉన్న 4 మండలాల ప్రజలే కాదు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి కూడా ప్రజలు ఇక్కడి నుండే పట్టణాలకు వెళ్తారు. అలాంటి కాటారంలో కనీసం బస్టాండ్ సౌకర్యం లేక ప్రయాణికులు బస్సు కోసం ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ రోడ్లపైన ఎదురు చూడాల్సిన దుస్థితి దాపురించిందని అంటున్నారు. కనీసం స్త్రీలు మూత్రశాలకు వెళ్లాలంటే ఎటు వెళ్లాలో తెలియని దుస్థితి ఉందని అంటున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి బస్టాండును ఏర్పాటు కృషి చేయాలని కోరుతున్నారు. కాటారం సబ్ డివిజన్ కేంద్రంలో బస్టాండ్ లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి పరిస్థితి. సెంటర్లో బస్సులు ఎక్కేటప్పుడు గందరగోళం అయ్యేటువంటి పరిస్థితి కాటారం కేంద్రంగా ఉన్నది. ఈరోజు ఏళ్ళు మారినా, ఏలేటోళ్ళు మారినా కాటారం సబ్ డివిజన్ పరిస్థితి మాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదు. ప్రధానంగా కాటారం సబ్ డివిజన్ కేంద్రం అన్న మాటే తప్పితే బస్టాండ్ లేకపోవడం నిజంగా విచారకరం. ఈరోజు ఈ కేంద్రం నుంచి మంత్రి గారు ఉంటారు. మంత్రి గారి గెలుపులో ఈ ప్రాంతం కీలక స్థాయి పాత్ర వహిస్తుంది. అయినా కూడా కాటారం కేంద్రం బస్టాండ్ లేకపోవడం అనేది నిజంగా చాలా బాధపడాల్సిన విషయం. ఇక్కడ సబ్ కలెక్టర్ ఉంటాడు, ఈరోజు రెవెన్యూ ఇక్కడ సబ్ కలెక్టర్ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా బస్టాండ్ లేక ప్రజలు తీవ్రంగా ఎండలలో నిలబడిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. తక్షణమే కాటారం సబ్ డివిజన్ కేంద్రంగా తక్షణమే బస్టాండ్ నిర్మాణం చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తాం. ఈ ప్రాంత ప్రజలు చేసుకున్నటువంటి ఒక పాపంగానే మేము పరిగణిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికీ 1952 నుంచి ఈ మంత్రి నియోజకవర్గం ఏర్పడిన కాడి నుంచి ఒక 65 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ నాయకులు ఈ ప్రాంతాన్ని పాలించడం జరిగింది. ఈ కాటారం మండలంలో కనీసం ప్రయాణికులు ఉండడానికి ఈ కాటారం సబ్ డివిజన్ ఏర్పడ కాడి నుంచి కూడా, ఎందుకంటే ఈ మహాముత్తార మండలం కానీ, మాదేపూర్ మండల్ కానీ, ఈ పలిమల మండలం కానీ, మల్హార్ మండల్ కానీ, ఈ ప్రాంతం యొక్క ప్రజలు వరంగల్, హన్మకొండ, హైదరాబాదు, అదేవిధంగా మంత్రి గోదావరి కని వెళ్ళేటువంటి ప్రజలు కూడా కనీసం బస్టాండ్ లేక ఆ షాపుల కింద, ఆ రేకుల షెడ్ల కింద ఉంటూ వాన కొట్టినా ఎండ కొట్టినా అక్కడనే ఉంటూ అది చేసుకుంటూ ఉన్నారు. ఈ ప్రాంత ప్రజలు చేసుకున్నటువంటి